ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు ఎంసెట్లో ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. సో నేను ఎన్ఐటీకి వెళ్ళాలా లేదా బీటెక్ కాలేజ్కి వెళ్ళాలని ఒక డౌట్లో ఉన్నాను. సో ఆ టైంలో నేను ఆ బీటెక్ కాలేజ్కి వెళ్ళి అందులో నాకు ఫైనల్ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యాను. నాకు వాళ్ళు 4 ఇయర్స్లో ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేదని చెప్పారు. సో ఇంకా వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా డౌటే. సో ఎన్ఐటీలో 20 ప్రాజెక్ట్స్ చేయడం అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో మేము బీటెక్ చదువుతున్న ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్గా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం వల్ల దాంట్లో నుంచి ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతున్నాం. ఎన్ఐటీ గురించి తెలిసిన తర్వాత నాకు ఎంసెట్లో టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది కదా, ఇంకా ఇది ఎందుకులే అనుకున్నాను. ఎన్ఐటీ క్యాంపస్కి విజిట్ చేసిన తర్వాత నార్మల్ బీటెక్ కాలేజ్కి అండ్ ఎన్ఐటీకి డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది. నేను మా పేరెంట్స్కి అండ్ మా సిస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఫర్ జాయినింగ్ మీ అట్ ఎన్ఐటీ.